ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగింది మర్చిపో. అంటే నీ దృష్టిలో మీ పిన్ని కూడా తప్పు చేయనట్టేనా మామా? మీ టీచర్ నిన్ను కొట్టింది, ఆవిడ్ని నువ్వు తప్పు పడతావా? అలాగే మా పిన్ని నిన్ను తిట్టింది, నేను కూడా మా పిన్నిని తప్పు పట్టలేను కదా. తప్పు నాదైనా మీ పిన్నిదైనా సమర్థించడం తప్పే. మీరందరూ కలిసి మీ పిన్నిని ఇలాగే వెనకేసుకుని రండి. ఆవిడ ఏదో ఒక రోజు మీ అందరి నెత్తి మీద పెద్ద గుదిబండ పెడుతుంది. ప్లీజ్ సీత, ఇప్పుడు నాకు నీతో గొడవ పడే ఉద్దేశం, ఓపిక రెండూ లేవు. ఇది మన టైం, మన ప్రైవసీ టైం. ఏవేవో మాట్లాడి మన ప్రైవసీని పాడు చేయకు. పో మామా, నువ్వన్నీ ఇలాగే అవాయిడ్ చేస్తావు. అది అవార్డు కాదు, అవాయిడ్. నీకు నన్ను కలెక్ట్ చేయడం తెలుసు కానీ మీ పిన్నిని కలెక్ట్ చేయవు. అది కలెక్ట్ కాదు, కరెక్ట్. ఏదో ఒకటి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? సీత, నువ్వు కూడా నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. మరి ఇది మన ప్రైవేట్ టైం, అంటే పర్సనల్ టైం అని. పర్సనల్ టైం అంటే బెడ్ టైం అని. బెడ్ టైం అంటే జైల్ మీల్స్ తిని నాలుక చచ్చుబడిపోయింది. ఒంటికి విస్కీ నికోటిన్ అందక బాడీ వీక్ అయిపోయింది. అర్జెంటుగా స్పిరిట్ కొట్టి స్పైసీగా ఏదైనా తినాలి. అరే గౌతమ్, ఇన్నాళ్ళు అల్లరి చిల్లరిగా తిరిగి మాట్లాడితే అరెస్ట్ అయ్యి జైల్లో రెస్ట్ తీసుకుంటున్నావు. ఈసారి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి సెటిల్ అయిపోవాలరా. చలో. సిగరెట్ ఉందా? లేదు. నువ్వు సిగరెట్ కాలుస్తూ నేనడిగితే లేదంటావరా? ఇది సిగరెట్ కాదా? నేను అబద్ధం చెప్తే నాకు నచ్చుతుంది, కానీ నా ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్తే అస్సలు అస్సలు తట్టుకోలేను. పర్సులో ఎంత డబ్బుంది? మళ్ళీ లేదని చెప్పకో, నాకు ఎక్కడో కాలుతుంది. మొత్తం నాకే. ఈ ఎంప్టీ పర్సన్ నీకు, ఈ లాస్ట్ పఫ్ కూడా నీకే. ఎంజాయ్. నాతో గనక పెట్టుకుంటే జాతర అయిపోద్ది. ఎవడ్రా వీడు? దొంగనా రౌడీనా?
విచిత్రంగా ఉన్నాడు. డాడీ, గుడ్ న్యూస్. ఈ ఇయర్ మనకి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. చూడండి. మన కంపెనీలో అన్ని షేర్స్ బాగా పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాత్రి నుండి నాకు ఎన్ని మెయిల్స్ వచ్చాయో చూడండి. మా అమ్మకి ఇష్టమైన వంటలన్నీ చేసి తీసుకొచ్చాను. మా అమ్మ తృప్తిగా భోజనం చేయాలి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది మేడం. అర్జెంటుగా 2 లక్షల హాస్పిటల్లో కట్టాలి. ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియడం లేదు. మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, పెద్ద సార్ని అడగచ్చు కదా. సార్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు మేడం. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే ఊరుకోరు. ఆఫీసులో కొలీగ్స్ని అడిగి చూశాను. అందరూ ఈఎంఐల పేర్లు చెప్పి తప్పించుకున్నారు. బాబుకి వెంటనే ఆపరేషన్ చేయాలన్నా, లేదంటే దక్కడు. ఒక్కగానొక్క కొడుకు మేడం. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ క్రెడిట్ అంతా నీదే విద్య. నీ ప్లానింగ్ చాలా బాగుంది. అవును టీచర్, మీరు ఆఫీస్ ఇన్ఛార్జ్గా తీసుకున్న డెసిషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ప్రాఫిట్స్, షేర్స్, బెనిఫిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నిట్లో నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇదంతా నా ఒక్కదాని వల్ల జరగలేదు రామ్, మనందరి సమిష్టి కృషి వలన జరిగింది. ఎంత టీం వర్క్ అయినా టీం లీడర్ నువ్వే కదా విద్య. మహాలక్ష్మి మిస్ అవ్వడం, నేను డిప్రెస్ అవ్వడం, ఆ టైంలో నువ్వు ఆఫీస్ ఇన్ఛార్జ్ అవ్వడం, కంపెనీలో మార్పులు తీసుకురావడం, ఇప్పుడు ఈ గ్రోత్, నీ పార్ట్ చాలానే ఉంది. నాతో పాటు మీరు రామ్, మన స్టాఫ్ కూడా ఉన్నారండి. మన ఈ సక్సెస్ ని మన స్టాఫ్ తో షేర్ చేసుకోవాలి. వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములం చేయాలి. తప్పకుండా చేద్దాం టీచర్. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేద్దాం. అంతేకాదు, స్టాఫ్ అందరికీ ఇంక్రిమెంట్స్ ఇద్దాం రామ్. ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ ఇద్దాం. అదే నేను చెప్పాలనుకున్నానండి. స్టాఫ్ సాటిస్ఫాక్షనే మన సక్సెస్. వాళ్ళు సంతోషంగా ఉంటే మన కంపెనీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇదిగోండి 2 లక్షలు. మీ బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. మీ రుణం తీర్చుకోలేనిది. భలే వారు సార్, త్వరగా వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.